సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఇంటికి దూరంగా ఉండడం, పబ్లిక్ సర్వీస్ చేయడం, రాత్రి, పగలు, పండగలు, పబ్బాలు ఏముండవు. ఇది చూసిన తర్వాత తమ పిల్లలకి మంచి వేరే జాబ్‌లు పంపిద్దాం అనుకునే కాలం నడుస్తున్న టైంలో, కానీ మీ అబ్బాయిని కూడా మరి తిరిగి మీరు ఇదే డిపార్ట్మెంట్ తీసుకొచ్చి, అంటే ఆయన ఇష్టమంతా తీసుకొచ్చుంటారు. ఆయన ప్రస్తుతం ఏఎస్పీ పాడేరు ఉన్నారు. అయితే ఆయన సివిల్స్ వచ్చిన తర్వాత రెండోసారి కూడా ఐఏఎస్ వచ్చింది. కానీ సొంత రాష్ట్రం పనిచేయాల ఉత్సాహంతో ఇక్కడే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ మీ డిపార్ట్మెంట్‌కి రాకముందు మీ యూనిఫామ్ అనేది బై ఛాన్సా, బై చాయిస్ వేసుకున్నారన్న ప్రశ్నకు ముందు మీ అబ్బాయికి ఏఎస్పీ వచ్చింది కాబట్టి మీ ఫీలింగ్స్ ఏంటి? ఆయనకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తుంటారు? చెప్పండి. యాక్చువల్గా మా అబ్బాయి ఇదే డిపార్ట్మెంట్లో ఇదే స్టేట్లో ఐపీఎస్ ఆఫీసర్గా ఉండటం చాలా హ్యాపీగా ఉంది నాకు పర్సనల్గా. బట్ మా అబ్బాయి ఎప్పుడు కూడాను పోలీస్ యూనిఫామ్ వేస్తారని నేను ఎప్పుడు ఇంతకుముందు అనుకోలేదు, అబ్బాయి కూడా అనుకోలేదు. ముందు నుంచి మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మాత్రం మేమిద్దరం, నా వైఫ్ ఈజ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్, షీ ఈజ్ హౌస్ వైఫ్, కానీ మేమిద్దరం ముందు నుంచి అనుకున్నాం. సార్, మీరు అనుకున్నారు పోస్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మీ పిల్లలకి చదివించాలన్నా మంచి ఒక స్థాయికి తేవాలన్నా మీ అబ్బాయి లాంటి కేస్ స్టడీ తీసుకున్నా మీకన్నా మీ హోమ్ డిపార్ట్మెంట్కి ఆ క్రెడిట్ వెళ్తుంది, వాస్తవం అంటారా? యాక్చువల్గా తను కూడాను 100% పూర్తిగా పిల్లలకి ఎడ్యుకేషన్ మీద చిన్నప్పుడు చాలా కృషి చేయడం, అలాగే చాలా సాక్రిఫైసెస్ కూడా చేసింది తను. ఆల్మోస్ట్ అంటే జనరల్గా మన ఆఫీసర్స్ పిల్లల ఇంట్లోనే టీవీలని ఫోన్స్ అని ఉంటాయి. మా పిల్లలు ఇంటర్మీడియట్ అయ్యే వరకు కూడాను ఇంట్లో టీవీ కూడా తను వేసుకోకుండా పూర్తిగా ఇంట్లో టీవీ అనేది కూడా పూర్తిగా ఎప్పుడు ఈ లేకుండా చేయడం జరిగింది. అన్ని క్యాడర్స్లో నేను చేసినా సరే ఈవెన్ టీవీని కూడా పూర్తిగా ఇంట్లో పెట్టకుండా ఓన్లీ పిల్లల మీద ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టింది తను. తనకి ఇంక వేరే పనే లేదు కాబట్టి హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల్ని చూసుకుంది. అలాగే నేను కూడా ప్రతిసారి పేరెంట్ టీచర్ మీట్కి వెళ్ళటం, అక్కడ టీచర్స్ ఎట్లా అసలు ఏం పిల్లలు ఎట్లా చదువుతున్నారు అనేది దాని మీద ఫాలోఅప్ చేయడం, ఇట్లాంటివి కూడా చేయడం జరిగింది. దాని మీద మీ అబ్బాయి ఒక ఫ్యూచర్లో కోనసీమ జిల్లాలో కానీ లేదా ఇంకొక జిల్లాలో తండ్రి కొడుకులు ఎదురయ్యారు అనుకోండి యూనిఫామ్లో, మీ అబ్బాయికి మీరు సెల్యూట్ చేస్తారా? పోస్ట్ వైజ్ కొడుకు ఒక విధంగా మీకు కొడుకే కానీ ఉద్యోగరీత్యా మీకన్నా పెద్ద పోస్ట్లో వస్తారు కదా. ఇద్దరు ఒకే దగ్గర పనిచేయాల్సి వచ్చినప్పుడు అఫీషియల్ డ్యూటీస్లో 100% మనం సెల్యూట్ చేయాల్సి వస్తుంది. బట్ జనరల్గా కలిసినప్పుడు అంత అవసరం రాదు. సెల్యూట్ చేసి పని చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అఫీషియల్ డ్యూటీస్లో చేయాల్సి వస్తుంది. ఫస్ట్ విష్ చేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా వస్తుంది. ప్రజెంట్ అబ్బాయి ఇప్పుడు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఎడిషనల్ ఎస్పీగా ఉన్నారు. అంటే ఒక ప్రమోషన్ వచ్చింది ఏఎస్పీ తర్వాత. మోస్ట్ ప్రాబబ్లీ అదర్ స్టేట్లో అయితే వీళ్ళందరికీ జిల్లా ఎస్పీలు ఇస్తారు, బట్ మన స్టేట్లో ఈ క్యాడర్లో ఎడిషనల్ ఎస్పీ క్యాడర్లో ఉంచుతున్నారు. అంటే మీకు 4 సంవత్సరాలు సర్వీస్ ఉంది, ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు సెల్యూట్ చేసి ఆయనతో పనిచేస్తే ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతారా? చెట్టి నా కొడుక్కి నేను సెల్యూట్ చేసి ఆయనకి రిపోర్ట్ చేయాలని అనుకుంటారా? అలాగేం లేదండి, అది చూద్దాం అది ఎట్లా వస్తుంది అనేది. బట్ దాని మీద ఇది ప్రొడిక్షన్స్ ఏం లేవు. యాక్చువల్గా అబ్బాయి ఐఐటికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన తర్వాత నేను అప్పుడు చెప్పాను, యాక్చువల్గా ఐఐటిలోని ఢిల్లీ ఐఐటి కూడా వచ్చింది కంప్యూటర్ సైన్స్, అండ్ చెన్నై ఐఐటి మన సౌత్ ఇండియాలో ఉంటుంది. అప్పుడు నాకు అనిపించింది, సరే జనరల్గా ఈ ఐఐటి చేసి ఢిల్లీ వెళ్తే అక్కడ సివిల్స్ కోచింగ్ వెళ్ళొచ్చు అని చెప్పాడు. బట్ ఎప్పుడు కూడా నేను అసలు సివిల్స్ వైపు కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ చేయనని చెప్పాడు అప్పుడు. యాక్చువల్గా ఓన్లీ నేను కంప్యూటర్ సైన్స్, ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు, ఐఐటీలోనే చెన్నైలోనే. నాదంతా వేరే ఫీల్డ్ నాదని చెప్పాడు. అది అయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ అయిన తర్వాత జాబ్ కూడా చేశాడు, ఒక 1 year అని చేశాడు. చేసిన తర్వాత సడన్గా ఒకరోజు నాకు ఫోన్ చేసి నేను జాబ్ మానేస్తున్నానని చెప్పాడు. సరే ఎందుకు మానేస్తున్నావు అంటే, సరే ఇది ఎందుకో నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు అని ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత మరి ఏం చేస్తామంటే సివిల్స్ అంటే, అప్పుడు సరే ఢిల్లీ వెళ్ళిపోతే కోచింగ్ అంటే, లేదు కోచింగ్ అవసరం లేదు అని ఇంటి దగ్గర కూర్చునే చదివాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే యాక్చువల్గా ప్రిలిమ్స్ ఫస్ట్ అంటే ఇమ్మీడియట్ వచ్చిన వెంటనే ప్రిలిమ్స్ రాశాడు, అది త్రూ అవ్వలేదు. నెక్స్ట్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది.
నెక్స్ట్ 21లోనే ఐఏఎస్ కూడా వచ్చింది. బట్ అదర్ స్టేట్ రావడం వలన ఎందుకో మేమెవరూ ఫోర్స్ చేయలేదు, లేకపోతే ఐపీఎస్లో ఉండమని కానీ ఫ్యామిలీ తరపు నుంచి నా నేను కానీ నా వైఫ్ కానీ ఎప్పుడు చెప్పలేదు. తనే డిసైడ్ చేసుకున్నాడు, తన ఇష్టం, ఎక్కడున్నా హ్యాపీగా ఉండటం అనేది అని చెప్పాము తప్పించి మొదటి నుంచి కొంచెం బాగా పెరగాలి, మంచి బుద్ధులతో పెరగాలనే ఉద్దేశంతో ఉండడం తప్పించి అదర్వైజ్ మేము వేరే సలహాలు ఏమి ఉండదు. స్పోర్ట్స్లో పెట్టాం యాక్చువల్గా. టెన్నిస్ అది ఆడేవాడు, ఈవెన్ నేషనల్ టెన్నిస్ వాటికి కూడాను వెళ్ళేవాడు. తర్వాత ఐఐటీలోకి వచ్చి ఇట్లా ఐపీఎస్ ఆఫీసర్గా సార్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా మీరు డిఎస్పీ కొడుకు ఐపీఎస్ అయ్యారు అన్న విషయం తెలియగానే మీ సుపీరియర్స్ కానీ మీ సబార్డినేట్స్ కానీ ఏ విధంగా మీకు అభినందన చెప్పారు? ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? చాలా హ్యాపీగా ఉందండి. అది ఆ ఫీలింగ్ అనేది చాలా అద్భుతమైన ఫీలింగ్. అది చాలామంది నా కొలీగ్స్ కానీ నా సబార్డినేట్స్ కానీ నా ఆఫీసర్స్ కానీ చాలామంది కంగ్రాచులేట్ చేశారు, అభినందించారు, చాలా బాగా చదివించారు పిల్లల్ని అనేది చెప్పారు. మన కృషి జస్ట్ ఒక 20-30%, మిగతాదంతా వాళ్ళ కృషి ఉంటుంది. ఓన్గా వాళ్ళు చదువుకొని వాళ్ళు సొసైటీలో మంచి స్థానం సంపాదించుకోవాలనే దృష్టితోని వాళ్ళంతా ఇండివిజువల్గా మొదటి నుంచి కష్టపడి చదివే తత్వం మా అబ్బాయిది. అలాగే మా అమ్మాయి కూడా ఇప్పుడు ఎంఎస్ గైనకాలజీ చేస్తుంది. ఇద్దరికి కూడా ఫ్రీ సీట్లే, ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇద్దరికన్నా. వాళ్ళంతా హ్యాపీగా ఉండటం మనకు కావాలి అంతే, అంతకని. నేనైతే పోలీస్ ఫ్యామిలీలో పోలీస్ భార్యలకే ఇస్తా క్రెడిట్. ఎందుకంటే మీరు ఉద్యోగరీత్యా అక్కడెక్కడ ఉంటారు, వాళ్ళకి పండగంటూ పుట్టినరోజులంటూ వాళ్ళకి ఉన్నా చేసుకోలేరు. ఆ టైంలో మీరు బందోబస్తులు ఇవన్నీ పిల్లలకి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్తగా పెంచి వాళ్ళ దారి తప్పకుండా వాళ్ళని ఒక దారిలో తీసుకొచ్చారంటే పోలీసు భార్యలదే ఈ క్రెడిట్. ఎస్ అండి, వాళ్ళ తాలూకా పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డబ్బులు అయితే ఇవ్వగలరు కానీ ఈ టైం అయితే ఇవ్వలేరు కదా. నేను వైజాగ్ సిటీలో చేశాను స్టార్టింగ్ కెరీర్లోనే. ఫస్ట్